ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలోని 5వ అధ్యాయం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యాసుడు సరస్వతి నది ఒడ్డును కూర్చొని మహాభారతంలో భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని, భగవంతునికి ఇష్టమైన విషయాలను వివరించలేదని బాధపడుతున్నాడు. ఆ సమయంలో నారద మహర్షి వ్యాసుని దగ్గరికి వచ్చాడు. నారదుడు రావడం చూసి వ్యాసుడు లేచి ఆయన్ని ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. వ్యాసుని చూసి నారదుడు ఇలా అడిగాడు, ఓ పరాశర నందన, ఎలా ఉన్నావు? నీ మనసు శరీరం తృప్తిగా ఉన్నాయా? నీకు తెలియని ధర్మం లేదు, అన్నీ ఆచరించావు, వేదాలు విభజించావు, మహాభారత రచనలో ధర్మ అర్థ కామ మోక్షాలను వివరించావు, బ్రహ్మతత్వం కూడా తెలుసుకున్నావు. అయినా నీ ముఖంలో ఏదో చింత కనిపిస్తుంది. ఇంత చేసినా ఇంకా దేనికోసం చింతిస్తున్నావు? దానికి వ్యాసుడు ఇలా చెప్పాడు, ఓ నారద మహర్షి, మీరు చెప్పింది నిజమే. నేను లోక కళ్యాణం కోసం ఎన్నో పనులు చేశాను, కానీ నా మనసు శరీరం తృప్తి చెందడం లేదు. ఇంకా ఏదో చెయ్యాలని తపన, కానీ ఏం చెయ్యాలో తెలియడం లేదు. మీరు బ్రహ్మ మానస పుత్రులు, మీకు తెలియని విషయాలు లేవు. నా అసంతృప్తికి కారణం ఏమిటి? నేను ఏం చేస్తే తృప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి. మీరు 3 లోకాలు తిరుగుతారు, సర్వాధికారి అయిన శ్రీ మహావిష్ణువును నిరంతరం ధ్యానిస్తుంటారు. మీకు విష్ణుతత్వం బాగా తెలుసు. మీ యోగ శక్తితో మానవుల మనసులోని విషయాలను అర్థం చేసుకోగలరు. నేను నిత్యం వేదాధ్యాయం చేస్తున్నా నియమనిష్టలతో ఉన్న నాలో ఏదో వెలితి కనిపిస్తుంది. దాన్ని నాకు తెలియజేయండి. నారద మహర్షి ఇలా బదులిచ్చారు, ఓ వ్యాసమునీంద్ర, నువ్వు మహాభారతం రాశావు, కానీ అందులో శ్రీహరి యొక్క పవిత్రమైన యశస్సు గురించి వివరించలేదు. శ్రీహరి మహిమను కీర్తించని ఏ గ్రంథమైనా అసంపూర్ణమే. నీవు ధర్మం అర్థం కామం గురించే ప్రధానంగా చెప్పావు, కానీ వాసుదేవుని మహిమలను కథలను గురించి ప్రధానంగా చెప్పలేదు. నీ గ్రంథాలు ఎంత రసవత్తరంగా ఉన్నా శ్రీహరి కీర్తిని గురించి చెప్పకపోతే అవి వ్యర్థమే. భగవంతుని పాద పద్మాలను ఆశ్రయించిన వారు ఇలాంటి గ్రంథాలను చదవరు. అపశబ్దాలతో కూడిన ఛందస్సు లేకపోయినా ఒక గ్రంథంలో శ్రీహరి కీర్తింపబడి ఉంటే అది పరమ పవిత్ర గ్రంథం అవుతుంది. భక్తులు దాన్నే వింటారు, పాడతారు, కీర్తిస్తారు. మానవులు నిష్కమ కర్మలు చేసినా, అంటే ఫలితం ఆశించకుండా కర్మలు చేసినా, అవి పరమాత్మ మీద భక్తి భావంతో చెయ్యకపోతే అవి వ్యర్థమే. అవి దుఃఖాన్ని కలిగించవచ్చు, కానీ మనశ్శాంతిని ఇవ్వవు. ఓ వ్యాసమునీంద్ర, నీ జ్ఞాన దృష్టి అద్వితీయం. నీకు శ్రీహరి కథలు రాయడంలో ఆసక్తి ఉంది. నీవు నియమనిష్టలతో ఉంటావు, కాబట్టి మానవులు ముక్తి పొందే మార్గాన్ని, శ్రీహరి లీలలను స్పష్టంగా వర్ణించు. ఎందుకంటే శ్రీహరి లీలలను కాకుండా ఇతర విషయాలను ఇష్టపడేవారు కేవలం ప్రపంచిక కోరికలతో కాలాన్ని గడుపుతారు. వారి మనసు నడి సముద్రంలో నావల కొట్టుమిట్టిలాడుతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. నీవు రాసిన గ్రంథాల్లో కోరికలతో కూడిన కర్మలను చెయ్యాలని ప్రోత్సహించావు. అది చాలా తప్పు. ఇప్పుడు అది ధర్మం కాదని చెప్పినా తెలివి తక్కువ మానవులు వినరు. బుద్ధిమంతులు అయిన మానవులు అన్ని కర్మలు విడిచిపెట్టి శ్రీహరి సేవలో తరించాలి. అది కోరికలతో కూడిన కర్మలు చేసేవారికి సాధ్యం కాదు. కాబట్టి ఓ వ్యాస మహర్షి, దేహంపై అభిమానంతో జీవిస్తున్న మానవులకు శ్రీహరి లీలల గురించి తెలియచేయి. ఎవరైనా తన స్వధర్మాన్ని విడిచిపెట్టినా నిరంతరం శ్రీహరిని సేవిస్తే అతనికి అలాంటి కీడు జరగదు. కానీ స్వధర్మాన్ని ఆచరిస్తూ శ్రీహరి మీద భక్తి లేకపోతే ఆ స్వధర్మ ఆచరణ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఓ వ్యాస మహర్షి, గత కల్పంలో నేనొక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేద పండితుల వద్ద పనిచేస్తూ ఉండేది. నేను చిన్నతనం నుంచి వారికి సేవలు చేశాను. నేనెప్పుడు తోటి పిల్లలతో ఆడుకోకుండా మౌనంగా వారి సేవలో నిమగ్నమయ్యాను. దానికి వారు నన్ను చాలా మెచ్చుకున్నారు. ఒకసారి నేను వారు తిన్న భిక్ష పాత్రలోనే ఆహారం తిన్నాను. దానివల్ల నా పాపాలు తొలగిపోయి మనసు పరిశుద్ధమయ్యింది. నాకు ఈశ్వర సేవపై ఆసక్తి పెరిగింది. ఆ యోగులు సాయంత్రాలలో విష్ణు కథలను గానం చేసేవారు. నేను వాటిని శ్రద్ధగా విన్నాను. దానితో నాకు శ్రీహరి మీద భక్తి ఏర్పడింది. ఆ కథలు వినడం వలన నాలో రజోగుణం, తమో గుణం నశించి నా బుద్ధి నిశ్చలమయ్యింది. నేను నాలోని పరమాత్మను దర్శించగలిగాను. తర్వాత ఆ యోగులు వెళ్లే ముందు నాకు ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించారు. దాని ఫలితంగా నేను పరమాత్మ యొక్క అసలైన స్వరూపాన్ని తెలుసుకోగలిగాను. మానవులు చేసే కర్మలన్నింటినీ పరమాత్మకు అర్పిస్తే వాటి తాపత్రయాలు మనల్ని అంటవు. మానవులు చేసే కర్మలు సంసార బంధాలకు కారణమవుతాయి, కానీ అవే కర్మలను ఈశ్వరార్పణ చేస్తే మనలో ఉన్న అహంకారం నశించి కర్మఫలాలు మనల్ని అంటవు.
కాబట్టి మనం ఏ కర్మ చేసినా అది భగవంతుని ప్రీతి కోసం చెయ్యాలి. ఇదంతా భక్తి యోగం వల్ల మాత్రమే సాధ్యం. అందుకే కృష్ణనామ సంకీర్తన చేస్తూ కర్మలు ఆచరించాలి. శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరం పూజించేవారు అందరిలోనూ పరమాత్మను చూడగలరు. ఆ యోగులు ఉపదేశించిన జ్ఞానాన్ని అనుసరించడం వల్ల నాకు ఆ శ్రీకృష్ణుడు అచంచలమైన భక్తి అనే ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఓ వ్యాస మహర్షి, నీవు కూడా విష్ణుమూర్తిని, ఆయన అవతారాలను కీర్తించు, భక్తి మార్గాన్ని బోధించు. ఈ ఈశ్వర జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్తం తెలిసినట్టే. ఈ లోకంలో బాధపడుతున్న మానవులకు భక్తి మార్గం కంటే వేరే ఉపాయం లేదని నారద మహర్షి వ్యాసునికి వివరించాడు. ఇంతటితో శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలోని 5వ అధ్యాయం ముగిసింది. తర్వాత ఏం జరిగిందో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. స్టే ట్యూన్.